హాయ్ పిల్లలు, అంజనీ కుమారుడిని నేను, హనుమాన్ని. రాముడి పేరు వినగానే నా హృదయం ఆనందంతో నిండిపోతుంది. అయితే నేను మీకు ఈరోజు ఒక మంచి కథ చెప్తాను. అది ఒక రామచిలుక కథ. అయితే కథలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని నేను చెప్పను. అది మీ ఇష్టం. ఒకసారి దేవేంద్రునికి దేవగురువైన బృహస్పతుల వారు భూదానము యొక్క గొప్పతనమును గూర్చి వివరిస్తూ ఈ కథ చెప్పారు. సింధు దేశములో ఒక ఘోరారణ్యమున్నది. సూర్యరశ్మి కూడా చొచ్చుకుపోలేనంత దట్టమైన అడవి. ఆ మహారణ్యములో ఒక పెద్ద మర్రి చెట్టున్నది. శాఖోపశాఖలతో బాగా విస్తరించున్న ఆ వృక్షం ఎన్నెన్నో పక్షులకు, జంతువులకు సమాశ్రయాన్ని కల్పిస్తున్నది. చిలుకల కిలకిల రావాలతో, జలపాతాల శబ్దాలతో పచ్చగా కన్నులకు పండుగ్గా ఉన్నది ఆ అడవి. అయితే ఆ చెట్టు మీద పుష్పగండం అనే రామచిలుక తన పిల్లలతో నివసిస్తూ ఉండేది. అది తన పిల్లలకు వరి గింజలు ఆహారముగా పెట్టేది. ఇలా వడ్లు నోట్లో పెట్టేటప్పుడు కొన్ని గింజలు క్రింద పడేవి. కొన్నాళ్లకవి మొలకలెత్తి కాలక్రమేణా ఒక చిన్న వరి పైరు తయారైంది. అయ్యో, చాలా ఆకలిగా ఉంది, కానీ ఎక్కడా కూడా పచ్చగడ్డి దొరకడం లేదు. ఒకరోజు ఎక్కడా సరైన పచ్చగడ్డి దొరకని ఒక ఆవు ఆకలి దప్పికలతో అలసిపోయి ఆ మర్రి వృక్షం దగ్గరకు వచ్చింది. పుష్పగండం ముక్కు నుండి జారిన వడ్లతో పెరిగిన వరి పైరును చూసింది. అద్భుతం! ఇక్కడ ఎంత పచ్చదనం! ఆహ్లాదకరంగా ఉంది. ఆవు సంతోషంతో ఆ వరి పైరును తిని తృప్తి చెంది వెళ్ళిపోయింది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. తరువాత ఆ గోవు తినగా మిగిలిన పైరుతో ఒక ఋషి పంచయజ్ఞాలు చేశాడు. అలా దైవికంగా పుష్పగండంకు మహాపుణ్యం వచ్చింది. కాలధర్మం చేశాక అది చేసుకున్న సుకృతము వలన ధనరాజు అనే ఒక ధర్మాత్ముడైన వైశ్యునిగా జన్మించింది. హాయ్ పిల్లలు, మన హనుమాన్లా మీరు కూడా నీళ్లు తాగండి. అసలే ఇది ఎండాకాలం. ఓడ వ్యాపారి అయిన ఆ ధనరాజుకు పూర్వజన్మ గుర్తుకు ఉన్నది. అనుకోకుండా తన ముక్కు నుండి జారిపడిన ధాన్యం మొలకెత్తి ఒక గోవు, ఒక ఋషి ఆ పంటను ఉపయోగించినందుకే తనకి ఇంత ఫలితం వచ్చిందని తెలిసిన ఆ ధనరాజు ఎన్నో ఫలవంతమైన మంచి మాగాణి భూములను పేదవారికి దానము చేశాడు. ఆ పుణ్యఫలముతో ఇహములో సర్వభోగాలు అనుభవించి చనిపోయాక విష్ణులోకం చేరుకున్నాడు. దీనినే మోక్షం అంటారు. పిల్లలు, ఇది గమనించారా? అనుకోకుండా తన వల్ల మొలకెత్తిన పైరు ఇతరులకు ఉపయోగపడినందుకే రామచిలుకకు అంత పుణ్యమొస్తే, ఇక మనస్ఫూర్తిగా భూమిని అర్హునికి దానము చేస్తే ఎంత ఫలమో ఆ పరమేశ్వరునికే తెలుసు. అందుకే పిల్లలు, మీరు కూడా ఇప్పటి నుండి లేనివారికి సహాయం చేయటం అలవర్చుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవా మరి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.